మాజీ మంత్రి వివేకానంద హత్య కేసులో ఇప్పుడు సిబిఐ ఒక కొలిక్కి తీసుకొచ్చిందని అయితే చర్చలు జరుగుతున్నాయి. సో ఏంటి ఆ కొలిక్కి, దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. సిబిఐ దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చిందంటే ఏం చెప్తారు సార్? ఇది యాక్చువల్గా 5-6 ఏళ్ళ నుంచి వింటూనే ఉన్నామండి. 2018 ఆగస్టులో ఇప్పుడు ఆయన చనిపోయారు, వివేకానంద రెడ్డి గారు. చనిపోయినప్పటికీ టీడీపీ గవర్నమెంట్ ఉంది. టీడీపీ గవర్నమెంట్ మీద నెట్టే ప్రయత్నం అయితే చేశారు. టీడీపీ గవర్నమెంట్కి పడని కాంగ్రెస్కి చెందిన వ్యక్తి, అంటే పడని ఇన్ ద సెన్స్ ఎక్స్ పార్టీ వాళ్ళు చనిపోతే టీడీపీకి ఎందుకు ఫేవర్ అవుతుంది? చిన్న లాజిక్. అంటే జనాలు కూడా చాలా దారుణంగా ఆలోచించారు అప్పుడు పరిస్థితుల్లో. ఏదో పాపం ఎంత పిచ్చిగా తిరుగుతున్నాడు, ఏదో ఇద్దాంలే అని. బట్ అది సినీ రాజకీయ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ ఫక్కీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ జనరల్గా సానుభూతి అనేది ఫేవర్ అవుతుంది కదా. అయ్యో పాపం తండ్రి లేడు, బాబాయిని చంపేశారు ఎవరో అనే సానుభూతో, లేదంటే నేను తండ్రి లేని వాడిని, నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చేవాడండి అని బతిమాలుకోవడమో ఏదో అని మొత్తానికి ప్రజలు పట్టం కట్టారు. సీను రివర్స్ అయిపోయింది. సో అది 18లో నిజంగా వివేకానంద రెడ్డి గారు చనిపోతే, 19లో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ అయితే, అసలు రాజశేఖర్ రెడ్డి గారికి స్వయాన తమ్ముడు, కాంగ్రెస్లో ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి, అసలు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం వైపు కన్నెత్తి చూసే ధైర్యం ఎవరికైనా ఉందా రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద అనుకోండి. అట్లాంటిది వివేకానంద రెడ్డి గారి ఇంట్లోనే ఆయన మర్డర్ జరిగిందంటే, అసలు ముందు కాలు జారిపడి పడ్డారని, తర్వాత బాత్రూంలో జారిపడి తలకు దెబ్బ తగిలిందని, ఆందివేలో హాస్పిటల్కి వెళ్తుంటే చనిపోయారని రకరకాల వార్తలు. ఎందుకు అలా పుట్టించాల్సి వచ్చింది? ఎవరు పుట్టించారు? ఎవరికి లాభం? ఆయన చనిపోవడం వల్ల ఎవరు బెనిఫిషియరీ పొందారు? ఇవన్నీ ఒక లాజికల్గా ఆలోచిస్తే దీని మీద వివేకం ఒక సినిమా వచ్చింది, మీరు చూడండి. సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది, ఏ సాక్షుల్ని విచారించింది, ఎక్కడెక్కడ ఫైల్ చేసింది, అవన్నీ కూడా ఆ వివేకంలో క్లియర్గా చూపించాడు. ఓకే, ఎవరు ఏంటి, ఎవరెవరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకు కూడా ఈయన ఏమవుతాడు. ఇప్పుడు ఏదైతే డాక్టర్ సునీత గారు పాపం తండ్రికి చంపేశారు, దాని మీద న్యాయం చేయండి అని పాపం పిచ్చిగా తిరుగుతోంది ఆమె. కొంగు చాచి మరి అర్థిస్తుంది న్యాయం చేయండి అని. మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నాన్నని చంపేశారు, నేను ఒక్కదాన్నే కదా కూతుర్ని ఏంటంటే, ఇంకా ఆవిడ మీద కూడా కూతురు అల్లుడు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు కాబట్టి కూతురే చంపించిందని ఆమె మీద కొన్నాళ్ళు తోసే ప్రయత్నం చేశారు. సరే, టీడీపీ వాళ్ళు ఏదో చేశారు, మరి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆపాదించే ప్రయత్నం చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? అలాగే ఒకటి కాదు, ఎన్నో చేశారు. మొత్తానికి ఎవరు ఏంటంటే సుమారుగా కొంత లిస్ట్ ఉంది. ఫస్ట్ ఆ డ్రైవర్ ఎవరో దస్తగిరి అని, శేషగిరి రెడ్డి ఒకడు, ఉదయ భాస్కర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, ఎంతమంది కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ దస్తగిరి లాంటి వాళ్ళకైతే మేము నిన్ను చంపేస్తాము అని బెదిరించారు. డైరెక్ట్గా జైల్లోనే ఎవరో జైలు అధికారి ఎవరో వచ్చి కూడా నువ్వు మర్యాదగా వాళ్ళు చెప్పినట్టు విను, లొంగిపోలేదంటే నువ్వు జైల్లోనే ఖతమైపోతావని ఏదో బెదిరించారని ఆయనే స్వయంగా చెప్పాడు. సరే, వీళ్ళు ఏమి చేయలేదు అనుకుంటే వీళ్ళు ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్ళాలి? హైకోర్టుకి. ఇప్పుడు టాపిక్ అదే. కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు ముందస్తు బెయిల్కి వెళ్ళారంట. ముందస్తు బెయిల్కి వెళ్తే సుప్రీంకోర్టులో ఏదైతే సునీత గారి తరపున వాదించే లాయర్ ఉన్నారో ఆ లాయరు వేరే కేసు మీద వేరే ఒక హైకోర్టుకి ఎక్కడికో వెళ్ళడం, ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. మేబీ ఆ హైకోర్టు లాయర్ను కూడా ఏం చేశారు, డబ్బుతో కానివి ఏమున్నాయి స్వతంత్ర భారతదేశంలో చెప్పండి. సో కాబట్టి అక్కడ ఏం చేశారు, ఆ లాయర్ నిజంగా అటు వెళ్ళాడా పని మీద, లేదంటే వీళ్ళే మరలా తప్పించారా తెలియదు. కానీ ఆ బెయిల్, ముందస్తు బెయిల్కి సంబంధించి సుప్రీంకోర్టు మరలా సిబిఐకి మీరు విచారణ కొనసాగించిన ఆర్డర్స్ ఇచ్చే వరకు కూడా సిబిఐ అంటే స్టే తెచ్చుకున్నారు. ఓకే, ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది? ప్రతి దానికి ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేసేస్తున్నారండి తెలివిగా. ఏంటి, అక్కడ మర్డర్ జరిగితే జరిగుండొచ్చు, బట్ నాకేం ప్రమేయం లేదు. మనీ లాండరింగ్ వ్యవహారం జరిగితే జరిగుండొచ్చు, బట్ నాకేం ప్రమేయం లేదు. అలాగే ఎన్ని ఇప్పుడు ఇదే సునీత గారు కొంతమంది వాయిస్లు కూడా రివీల్ చేశారు.
వివేకానంద రెడ్డి గారు చనిపోయిన ముందు రోజు రాత్రి జరిగినవి, ఎవరెవరు రెక్కి నిర్వహించారు, ఎక్కడి నుంచి ఎవరిని తీసుకొచ్చి చంపించారు. అసలు చూడండి, అసలు మనిషిని ఏకంగా చంపేయడం ఏంటండి, ఇంత దారుణం కదా. ఈ కేసు కూడా ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాతే కాస్త ముందుకెళ్ళిందంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళది ఉన్నప్పుడు మేబీ వాళ్ళ సిఫార్సులు పనిచేస్తాయి కదా, అవును, రకరకాలుగా ఎవరినో బతిమాలో బామాలో. ఇప్పుడు గవర్నమెంట్ లేదు, ఏం చేస్తారు, కేవలం డబ్బుతో కొడుతున్నారనే అనిపిస్తుంది. డబ్బుతో కొట్టినప్పుడు సిఫార్సు లేదు. ఒక చిన్న ప్రాంతీయ పార్టీ, స్టేట్లో లేదు, సెంట్రల్లో లేదు. సెంట్రల్లో కూడా ఉన్న బలగం ఎంతమంది ఎంపీలు, 4 ఎంపీలు, 2 ఇప్పుడు ఒకడు అరెస్ట్ అయ్యి ఉన్నాడు, ఇంకోటి అరెస్ట్ అవ్వబోతున్నాడు, ఇంకొక 2 ఏదో ఉన్నారంటే ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, అమ్మో ఈ పార్టీ తరపున మనం ఎక్కువగా మాట్లాడితే మనకే రిస్క్ అని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో సిబిఐ ఏదైతే మరలా ఒకవేళ ఛార్జ్షీట్ ప్రకారం అరెస్ట్కి కానీ దిగితే మేబీ కీలక సాక్షులు కీలక వ్యక్తులు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అదే చెప్తున్నాను కదా, వివేకానంద రెడ్డి గారు చనిపోయారంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి స్వయాన తమ్ముడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన సొంత బాబాయ్ కదా. సొంత బాబాయ్ని చెప్పేంత ధైర్యం ఎవరికి ఉంటుందా? పోని చంపేశారు, ఎవడో ధైర్యం చేసి చంపాడు అనుకుందాం. మరి 19 నుంచి 24 మధ్యలో గవర్నమెంట్ ఉంది కదా, నిజంగా బాబాయ్ చంపినోడిని ఒక్కడైనా అరెస్ట్ చేయగలిగారా? ఒక్కడికైనా శిక్ష పడేలా చేశారా? ఆడెవడో కోడికత్తి సీన్ అంట, వాడికి ఏం డ్రామా ప్లే చేశారో, ఏం నోరు నొక్కేశారో తెలియదు, కానీ వాడు అనవసరంగా వాడి మీద కేసు పుటప్ అయిన తర్వాత కూడా వాడు దోషి అని తేలడానికి ఈ మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళాలి వైజాగ్ కోర్టుకి, వెళ్ళలే. వాడు అలాగా అమాయకంగా ఒక 5 ఏళ్ళు శిక్ష అనుభవించాడు. శిక్ష ఖరారైన అనుభవించలే, మామూలుగానే ఆడికి బెయిల్ కూడా రాకుండా జైల్లోనే ఉన్నాడు. మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కోడికత్తి సీన్ తాలూకా తల్లి సోదరుడు ధర్నా చేసి ప్రభుత్వాలను కదిలించి కలిస్తే అప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆడు 5 ఏళ్ళ జీవితం ఆడు చూస్తే మర్డర్ చేసేవాళ్ళలాగే లేడు అసలు. అదేంటంటే ఇప్పటికీ మిస్టరీయే. అటు వివేకానంద రెడ్డి గారి హత్య, ఇక్కడ హత్యా ప్రయత్నం. చూడండి, సింపతి కోసం ఎన్ని సినీ ఫక్కీలో జరిగాయా అనిపిస్తుంది. నిజంగా జరిగాయా, జరిపించారా, లేదంటే గెలవడం కోసం ఇవన్నీ ఒక రకమైన ఎత్తుగడలా అనేది తెలియదు. సో ఎంత ఇదిగా జరిగిన తర్వాత అసలు కోర్టులు కూడా ఇప్పుడు కూడా ఆశ్చర్యం ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చి కూడా 1 year అయిపోయింది, ఇంకా అసలు బిగ్ బాసులు వీళ్ళెవరు, లిక్కర్ స్కామ్లో కూడా బిగ్ బాస్ అంటున్నారు కదా, బిగ్ బాస్ ఎవరు? అరెస్ట్ అవుతాడా బిగ్ బాస్? లేదా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కీలక సూత్రధారులు ఉన్నారు, వాళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు, వాళ్ళు ఇప్పటికైనా అరెస్ట్ అవుతారా? చూడండి అసలు ఎంత ధైర్యంగా మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి చక్కగా మాట్లాడతారు, అనర్గళంగా స్పీచ్ ఇస్తారు. వాళ్ళకు కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, డబ్బా కొడుతూనే ఉంటాయి, వాడు నిర్దోషి అని. 10 ఛానళ్ళు దోషి అని చెప్తే ఒక్క ఛానల్ మాత్రం నిర్దోషి అని చెప్తా, లేదా దాని గురించి స్టోరీయే వేయరు. మరి ఏమిటో అసలు న్యాయ వ్యవస్థ మీద కూడా ఇప్పుడు కొన్ని ఇలాంటి జరిగిన తర్వాత నమ్మకం కుదురుతుంది, కానీ లేకపోతే చూడండి అసలు చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే సార్, థ్యాంక్ యూ.